ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయాలి. పూరీ కూరే కాదు, దీనిలోకి చోలే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఈ రోజు సింపుల్ గా టేస్టీగా అచ్చం బయట హోటల్ స్టైల్లో చోలే కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 1 కప్పు చోలేని ఒక 3 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక చిన్న డేక్షా తీసుకొని వాటిని వాటర్ తో సహా ఇందులో వేసుకోవాలి. దీనిలోకి 2 పొటాటో కూడా దానికి ఉన్న పీల్ అంతా తీసి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. లైట్ గా సాల్ట్ వేసుకొని ఇదంతా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మీడియం గా ఉడికితే సరిపోతుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన మిక్సీ జార్ లో సగం చోలే సగం పొటాటో వేసుకొని దానిలో పెరుగు 1 చిన్న కప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. దానిలో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసుకోవాలి. మధ్యకి కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ గ్రేవీని కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే బంగాళదుంప చోలే వాటర్ తో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, కారం 2 స్పూన్లు వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలానే మీడియం ఫ్లేమ్ లో 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. అంతేనండి, చోలే కర్రీ రెడీ అయిపోయింది. చపాతీల్లో కానీ పూరీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే మనం ఇంకొక 5 మినిట్స్ ఎక్కువసేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు.